బ్రేకింగ్ న్యూస్. వైసీపీ హయాంలో అప్పటి పాలకులు శ్రీవారి సొత్తు కాజేశారని కిరణ్ రాయల్ మండిపడ్డారు. తిరుపతి గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడం పనుల్లో కిలోల కొద్దీ బంగారం దోచేశారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారం బదులు గోల్డ్ కలర్ వేయించారని, ఈ స్కామ్ లో వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి పాత్ర ఉందని కిరణ్ రాయల్ ఆరోపించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే తిరుమలలో విగ్రహాలు మార్చేసేవారేమో అన్న కిరణ్ రాయల్ ఈ విషయంపై సివిఎస్ఓ టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి లాంటిది, నెయ్యి లేదు, నెయ్యి లాంటిది పరకామని మొన్న సాలవాలు తాజాగా ఇంకో విషయం వెలుగులోకి వచ్చింది. మహానుభావులు అన్ని కోట్లని చేస్తారు, అంతా ఏ టచ్ అయినా కోట్ల పైన 50-60 కోట్ల పైన ఉంటుంది, దాని ముందు ఏం ఉండదు. ఒకటి కాదు, ఇంకా మనం దర్యాప్తు చేస్తే చూస్తుంటే పూర్తిగా మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికారం నిజంగా వచ్చి ఉంటే విగ్రహాలు మార్చేసి ఉంటారు కొండపైన. సీరియస్ దేవుడే కాపాడే రాష్ట్రాన్ని అనుకుంటా, అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు. మూల విరాట్ పైన ఉన్న గోపురం దీని ఇలా బంగారు తాపడం చేయమని చెప్పి బంగారు తాపడం చేయడానికి 2022-23 మధ్యలో అప్పుడున్న పాలకమండలి సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తిరుపతికి సంబంధించి జ్యోతి అని ఒక కాంట్రాక్టర్గా వర్క్ ఇచ్చారు. 4300 కేజీ కాపరు, 100 కేజీలు బంగారుతో గోవిందరాజస్వామి గుడి పైన ఉన్న గోపురానికి మీరు బంగారు తాపడం చేయాలని చెప్పారు. ఆ వర్క్ ఆమె ఎవరికి ఇచ్చింది? సబ్లీజ్కి ఇచ్చింది. చెన్నై చెందిన సయ్యద్ కరీం రెహమతుల్లా బాబు అనే ఇద్దరు అన్నమస్తకి ఇచ్చినారు ఈ వర్క్ చేయమని చెప్పి. ఇది వాళ్ళిద్దరు. 50 కేజీలు బంగారు బయటికి ఎలా పోతుంది? ఉదాహరణ కన్నా ఇప్పుడు మనం ఇంటికి పెయింట్ కొట్టి పెయింట్ కాంట్రాక్ట్ ఇస్తాం, వాడికి 10 లీటర్ పెయింట్ ఇస్తాం. ఒకటి ఆడ కొట్టాలి లేదా ఆడ పెట్టాలి, రెండే లాజిక్. ఒకటి గోడ కొడతాడు లేదా కింద పెడతాడు. ఇత్తుకొని బాగుంటే ఏం చేయాలి? ఇంట్లో దొంగలు సహకరించాలి. నీకు ఇత్తుకోబోంటే రోజు ఒకేసారి 100 కేజీ బంగారు ఇవ్వరు వాళ్ళకి. వెనకాల మలం ఉంటుంది, ఆ మలంలో నుంచి ఈరోజు ఈ బార్డర్ చేస్తున్నాం, ఈ బార్డర్ కావాల్సిన బంగారం ఒక 5 కేజీలు ఇవ్వమంటే 5 కేజీలు ఇస్తారు. వాడు చేసింది ఎంత? దాంట్లో 2 కేజీలే చేస్తాడు. మిగతా 3 కేజీ బంగారు ఆ రోజుకి షిఫ్ట్ అయిపోయింది. అంటే అప్పుడున్న ఇంజనీరు, అప్పుడున్న డిప్టీఓ, అప్పుడున్న విజిలెన్స్ వాళ్ళు, అప్పుడున్న అధికారులు విచారించారా లేదా? మేము ఆ మలం ఏదైతే గోవిందరాజస్వామి గుడి వెనకాల అయితే ఉందో ఆ బంగారు తయారు చేస్తారో అక్కడికి వెళ్ళాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము చూడాలి. టీటీడీ కూడా మళ్ళా ఒకసారి దర్యాప్తు మొదటి నుంచి చెయ్యండి. అవసరమైతే ఆ తాపడం ఎంత ఉందో వెయిట్ ఇప్పుడు చెక్ చేయండి, తెలిసిపోతుంది కదా. మా 2-3 కేజీలు ఎండకి కరిగిపోతుంది, 50 కేజీలు కరిగిపోదు 2 నెలల్లో. కాబట్టి ఇవన్నీ కూడా అనుమానం ఉంది. దాదాపు 1 కేజీ బంగారం అంటే 1,30,00,000 ఈరోజు. 1 కేజీ బంగారం 1,30,00,000 అంటే 60 కోట్లు. మళ్ళీ ఇది ఒక స్కాము. ఏది చూసినా స్కాములే. తినే ప్రసాదం కాడి నుంచి, వేసే బంగారు కాడి నుంచి ప్రతి దోచేసినాడు. జగన్మోహన్ రెడ్డికి మా దేవుడు అంటే ఎందుకంత చిన్న చూపు అర్థం కావట్లా. మా హిందువులు దేవులన్నా మా వెంకటేశ్వర స్వామి కోపం తిరిగిట్లా ఆయనకి. బంగారు పెయింట్ కొట్టినారు, గోల్డ్ పెయింట్, ఇది గోల్డ్ లాంటి పెయింట్, సారీ గోల్డ్ అనుకోవతారు, గోల్డ్ లాంటి పెయింట్. బంగారు పాలిష్ చేస్తారు కలర్ రావాలంటే, మెరుగు రావాలంటే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లడ్డు కల్తీ నెయ్యి చూసాం. కల్తీ నెయ్యి లాంటిది, నెయ్యి లేదు, నెయ్యి లాంటిది పరకామని మొన్న సాలవాలు తాజాగా ఇంకో విషయం వెలుగులోకి వచ్చింది. మహానుభావులు అన్ని కోట్లని చేస్తారు, అంతా ఏ టచ్ అయినా కోట్ల పైన 50-60 కోట్ల పైన ఉంటుంది, దాని ముందు ఏం ఉండదు. ఒకటి కాదు, ఇంకా మనం దర్యాప్తు చేస్తే చూస్తుంటే పూర్తిగా మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికారం నిజంగా వచ్చి ఉంటే విగ్రహాలు మార్చేసి ఉంటారు కొండపైన. సీరియస్ దేవుడే కాపాడే రాష్ట్రాన్ని అనుకుంటా, అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు. మూల విరాట్ పైన ఉన్న గోపురం దీని ఇలా బంగారు తాపడం చేయమని చెప్పి బంగారు తాపడం చేయడానికి 2022-23 మధ్యలో అప్పుడున్న పాలకమండలి సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తిరుపతికి సంబంధించి జ్యోతి అని ఒక కాంట్రాక్టర్గా వర్క్ ఇచ్చారు. 4300 కేజీ కాపరు, 100 కేజీలు బంగారుతో గోవిందరాజస్వామి గుడి పైన ఉన్న గోపురానికి మీరు బంగారు తాపడం చేయాలని చెప్పారు. ఆ వర్క్ ఆమె ఎవరికి ఇచ్చింది? సబ్లీజ్కి ఇచ్చింది. చెన్నై చెందిన సయ్యద్ కరీం రెహమతుల్లా బాబు అనే ఇద్దరు అన్నమస్తకి ఇచ్చినారు ఈ వర్క్ చేయమని చెప్పి. ఇది వాళ్ళిద్దరు. 50 కేజీలు బంగారు బయటికి ఎలా పోతుంది? ఉదాహరణ కన్నా ఇప్పుడు మనం ఇంటికి పెయింట్ కొట్టి పెయింట్ కాంట్రాక్ట్ ఇస్తాం, వాడికి 10 లీటర్ పెయింట్ ఇస్తాం. ఒకటి ఆడ కొట్టాలి లేదా ఆడ పెట్టాలి, రెండే లాజిక్. ఒకటి గోడ కొడతాడు లేదా కింద పెడతాడు. ఇత్తుకొని బాగుంటే ఏం చేయాలి? ఇంట్లో దొంగలు సహకరించాలి.
నీకు ఇచ్చుకోమంటే రోజు ఒకేసారి 100 కేజీ బంగారు ఇవ్వరు వాళ్ళకి. వెనకాల మలం ఉంటుంది, ఆ మలంలో నుంచి ఈరోజు ఈ బార్డర్ చేస్తున్నాం, ఈ బార్డర్కి కావాల్సిన బంగారం ఒక 5 కేజీలు ఇవ్వమంటే 5 కేజీలు ఇస్తారు. వాడు చేసింది ఎంత, దాంట్లో 2 కేజీలే చేస్తాడు. మిగతా 3 కేజీ బంగారు ఆ రోజు షిఫ్ట్ అయిపోయింది. అంటే అప్పుడున్న ఇంజనీరు, అప్పుడున్న డిప్టీఓ, అప్పుడున్న విజిలెన్స్ వాళ్ళు, అప్పుడున్న అధికారులు విచారించారా లేదా? మేము ఆ మలం ఏదైతే గోవిందరాజ స్వామి గుడి వెనకాల అయితే ఉందో ఆ బంగారు తయారు చేస్తారో అక్కడికి వెళ్ళాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము చూడాలి. టీటీడీ కూడా మళ్ళా ఒకసారి దర్యాప్తు మొదటి నుంచి చెయ్యండి. అవసరమైతే ఆ తాపడం ఎంత ఉందో వెయిట్ ఇప్పుడు చెక్ చేయండి, తెలిసిపోతుంది కదా. మా అయితే 2-3 కేజీలు ఎండకి కరిగిపోతుంది, 50 కేజీలు కరిగిపోదు 2 నెలల్లో. కాబట్టి ఇవన్నీ కూడా అనుమానం ఉంది. దాదాపు 1 కేజీ బంగారం అంటే 1,30,00,000 ఈరోజు. 1 కేజీ బంగారం అంటే 1,30,00,000 అంటే 60 కోట్లు. మళ్ళీ ఇది ఒక స్కాము. ఏది చూసినా స్కాములే. తినే ప్రసాదం కాడి నుంచి, వేసే బంగారు కాడి నుంచి ప్రతి దోచేసినాడు. జగన్మోహన్ రెడ్డికి మా దేవుడు అంటే ఎందుకంత చిన్న చూపు అర్థం కావట్లా. మా హిందువులు దేవులన్నా మా వెంకటేశ్వర స్వామి కోపమైంది తిరిగిట్లా ఆయనకి. బంగారు పెయింట్ కొట్టినారు, గోల్డ్ పెయింట్, ఇది గోల్డ్ లాంటి పెయింట్, గోల్డ్ అనుకోవతారు, గోల్డ్ లాంటి పెయింట్. బంగారు పాలిష్ చేస్తారు కలర్ రావాలంటే, మెరుగు రావాలంటే.